ఇటు అద్వైత సంప్రదాయానికి అటు యోగ సిద్ధికి మూడిటికి కూడా పతాక స్థాయిలో ఉండేటటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయుల వారు గురువు. మీరు చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలలో ప్రధానమైనవన్నీ గురుస్వరూపాలుగానే ఉంటాయి. బ్రహ్మగారు, బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కదా త్రిమూర్తులుగా చెప్తాం. అలా చెప్పినప్పుడు బ్రహ్మగారు గురువు. ఎందుకనంటే ప్రజాపతులను సృష్టించి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చతుర్ముఖ బ్రహ్మగారే ఇస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆయన లోకాలకన్నిటికీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట ఉంది, సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆ ఆశ్రమంలో తరించలేకపోయిన వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మగారి దగ్గర కల్పాంతం వరకు వేదపాఠాలు వింటుంటారు అని. కాబట్టి బ్రహ్మగారు గురువు, విష్ణువు గురువు, శివుడు గురువు, పరదేవత గురువు. గురువు కాని వాళ్ళు లేరు, వాళ్లే గురువులుగా వస్తారు. అసలు గురువుగా రావడం అన్నది గురు సంప్రదాయంలో, గురు పరంపరలో మొదటి గురువు ఎవరంటే పరమేశ్వరుడు.